అంటే ఈ ఒకప్పుడు ఒక రకంగా ఉండేవాళ్ళు. అంటే ఓన్లీ సినిమాలు కాబట్టి ఆయనతో ఒక ట్రావెలింగ్ ఉండేది. ఇప్పుడు మరి ఆయన రెండిట్లో కూడా ఉన్నారు. మరి పాట పాడాలి అనే ఆలోచన ఎవరిది? ఆయనకి చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన ఏంటి? పాట కాదు, అది సీన్ లో వచ్చే ఒక డైలాగ్. ఓషి సో ఓషి. బికాస్ అండ్ దానికి ఒక జాపనీస్ ఆర్ఆర్ ముందరే చేసుకుంటే తనకి ఎడిటింగ్ కూడా యూస్ అవుతుంది అనేది ప్లాన్. అది పవన్ కళ్యాణ్ గారు షూట్ చేసేటప్పుడే సుజిత్ కి చెప్పి, నేను డైలాగ్ చెప్తాను, ఆస్క్ తమన్ టు మేక్ అ స్కోర్ ఫర్ దిస్ అండ్ సెండ్ ఇట్ టు మీ, బికాస్ అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి. అది ఎడిటింగ్ లో ఆ షార్ట్ మధ్యలో కొన్ని కట్స్ వస్తాయి. ఆయన మాట్లాడిన వెంటనే వషి వషి అని వెంటనే జుమ్ జుమ్ షా అని ఒక వాళ్ళు కట్ చేస్తారనమాట. సో అది ఉండే టైకోస్, ఈ డ్రమ్స్ ఉంటాయి చాలా. ఈ కోటో కోటో అని ఒకటి ఇన్స్ట్రుమెంట్ కొన్నాం, 6 lakhs పెట్టి కొన్నాం ఈ సీన్ కి కావాలనేది. ఆ ఒక్క సీన్ కోసం 6 లక్షలు ఖర్చు పెట్టాం, చాలా ఖర్చు పెట్టాం, అది వేరే విషయం. బట్ ఆ సీన్ కోసం వషి కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ కొన్నాం, కోటో అని. అది ఎవరు వాయించలేరు, అది చాలా అలా వస్తుంది అనమాట. అలా ఒక పీస్ఫుల్ మ్యూజిక్ అనమాట. అది పీస్ ఏంటి, దాన్ని పీస్ చేద్దాం, దాన్ని వేరేలాగా ఎలా వాడాలి అని చెప్పి దాన్ని వైలన్ బో పెట్టి, దానికి హార్స్ బో పెట్టి కొట్టి, దాన్ని ఏదేదో చేసి దాన్ని కొంచెం పంచర్ చేసాం అనమాట. ఇదేనా అది? అవును, కోటో అనేది. యా అదే ఏంటి సార్ ఇది? ఎప్పుడు ఫస్ట్ టైం ఈ సినిమాకి? అవును, కోటో చాలా మంది చాలా వాడలేదు ఎవరు. ఇది యాక్చువల్గా జనరల్ చూస్తే ఒక బీట్ కే థ్రిల్లర్ సినిమాలా ఉంటుంది. ఒక ఆ థ్రిల్లర్ మ్యూజిక్ ఒక కమర్షియల్ సినిమా ఒక ఆస్పెక్ట్ లో వాడితే అది ఒక థ్రిల్లింగ్ గా ఉంటుందేమో. సో అలా వి ఎక్స్పెరిమెంటెడ్ లాట్, బికాస్ షీ బాట్ అనదర్ వరల్డ్ టు దిస్.